వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా నవంబర్ 26, 2024న వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని చూద్దాం. సో ఇందులో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కోణంలో మనం చూడాల్సిన మొదటి టాపిక్ ఏం కనిపించింది అక్రాస్ ఆల్ ద న్యూస్ పేపర్స్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డే అంటే నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇప్పుడు ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 నాటికి ఈ యొక్క ఆ రోజును మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. సో అదే టైంలో ఇది ఎప్పటి నుంచి మనం చేస్తున్నాము అన్నదాన్ని కనుక చూస్తే 2005 నుంచి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సో సరే, దీన్ని ఇలా పెడితే అసలు రాజ్యాంగాల గురించి మనం చూడాల్సి వచ్చినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచినది మన భారత రాజ్యాంగం. రెండవది, అసలు భారతదేశంలో కాక ప్రపంచంలో మొదటి రాజ్యాంగంగా దేని చెప్తాము అని మనం చూస్తే శానో మ్యారినా అనే దాన్ని చెప్తాం. వీళ్ళు దాదాపు 1600 సంవత్సరంలోనే చేశారు. యూరప్ ఖండంలో ఉండే ఒక 60 కిలోమీటర్ల వైశాల్యం, 32,000 మంది ప్రజలు మాత్రమే కలిగి ఉన్న దేశం. సో దీన్ని చివరిసారిగా 2002లో ఒకసారి సవరణ అనేది చేశారు. తర్వాత రెండవది అతి పురాతనమైన వాటిలో యుఎస్ఏ వస్తే, మూడవది పోలాండ్, 4 నార్వే, 5 నెదర్లాండ్. సో ఇట్లా మనకు రాజ్యాంగాల గురించి చూసాం. అదేవిధంగా నిన్న ఒక తీర్పు కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 348 ఆర్టికల్ను ఉపయోగించుకొని చేసి సామ్యవాద, లౌకిక అనే పదాలు చేర్చారు. ఇది ఒక 2 కారణాలు ఇక్కడ కనిపించాయి. ఒకటి, ప్రియాంబుల్లో అలా చేర్చడం తప్పు అని ఒకటి. 2, అసలు ఈ ఎమర్జెన్సీ వంటి సమయంలో తీసుకున్నది కాబట్టి ఎమర్జెన్సీ కాలంలో తీసుకున్న నిర్ణయాలని తప్పు అని పిటిషనర్లు కోర్టులో కేసు వేస్తే దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు సంజయ్ కుమార్లు, ఈ డివిజన్ బెంచ్ వాళ్ళు, అసలు ఇది ఎలాంటి తప్పు కాదు, భారత పార్లమెంటుకు ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే సవరణ అనేది, దాన్ని సరిగ్గానే వినియోగించుకున్నారు, అందులో పెద్ద తప్పు కూడా ఏం లేదు. అలా అని ఎమర్జెన్సీ టైంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయం అని చెప్పడానికి వీలు లేదని చెప్పారు. రైట్. 2. 3, దీంట్లో కేసును వేసిన పిటిషనర్లో సుబ్రహ్మణ్య స్వామి, అశ్విని ఉపాధ్యాయ మరియు బలరామ్ సింగ్ ముగ్గురు వేశారు. సరే, దీని తర్వాత మనం మరొక టాపిక్ ఈరోజు చూసింది ఏంటంటే పేపర్లో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కన్వెన్షన్ ఒకటి జరుగుతుంది. అంతర్జాతీయ సహకార సదస్సు ఒకటి భారతదేశంలో జరుగుతుంది. అనాది కాలం నుంచి మానవుడు సహకార జీవనమే. ఈ మోడర్న్ డేస్లో కనుక చూస్తే దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సహకార కార్యక్రమంలో తొలి అంతర్జాతీయ సదస్సు ఒకటి, అది భారతదేశంలో జరగడం విశేషమని చెప్పుకోవచ్చు. సో 2025ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకుంటున్న సందర్భంలో ఇది మన దగ్గర జరిగింది. నిన్న ప్రారంభానికి భారత ప్రధాని, రాష్ట్రపతులతో పాటుగా ఈ యొక్క భూటాన్కు చెందిన ప్రధాని మరియు పీజీకి చెందిన ఉప ప్రధానులు కూడా హాజరయ్యారు అని తెలుసు. 2015 వరకు భారతదేశంలో సహకారానికి సహకారం కోసం ప్రత్యేక క్యాబినెట్ ఉండేది కాదు. ఆ ప్రత్యేక క్యాబినెట్ ఏర్పాటు చేసి మనం అమిత్ షా గారిని, దీనికి ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో వారినే నియమించడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో కనుక మనం చూస్తే సహకారం ద్వారానే అంటే కోఆపరేషన్ ద్వారానే అవి ఎడ్యుకేషనల్స్ కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, పాడి పరిశ్రమలలో కావచ్చు, మొదలైన వాటిలో మనం ఉత్పత్తి పెంచుకునే అవకాశం పెరుగుతుంది అన్నది మనం చూసాం. సో దీంట్లోనే ఒక వ్యాసం మనం చూసింది ఏంటంటే క్షీర విప్లవంలో సహకార రంగం పాత్ర అనేది మనకు కనిపిస్తుంది. ఆ క్షీర విప్లవంలో ఈ యొక్క దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే 1946లో ఖేరా అంటే గుజరాత్లోని ఖైరా జిల్లాలోని ఆనంద్ అనే గ్రామం దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంటే ఆనంద్ గ్రామం ఖైరా జిల్లాలో ప్రారంభించారు. 1948కి వచ్చే వరకు ఇది
పర్టికులర్గా ఒక డెవలప్మెంట్ అనేది తీసుకున్నది. తర్వాత 1952లో దీనికి కురియన్ గారు ఆ జనరల్ మేనేజర్గా రావడం ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్కు. తర్వాత గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఆనంద్లో ఉత్పత్తి అయ్యే అంటే ఆ మిల్క్ యూనియన్లో ఉత్పత్తి అయ్యే పాలన్నింటిని కూడా అమ్మి దాని ద్వారా ఆదాయాన్ని ఇవ్వడం. వాస్తవంగా గుజరాత్లోని దాదాపు 18,000కు పైగా గ్రామాలలో 30 లక్షలకు పైగా ప్రజలు పాడి రైతుల అసోసియేషన్ అయితే మెజారిటీ ఆఫ్ ఎవరున్నారు అంటే మహిళలే ఉండడం. క్రమంగా ఇది దేశవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందింది అని చెప్పుకోవచ్చు. అయితే సో దాని తర్వాత 1970 దశకంలో దీన్ని ఏం చేసామంటే కర్నాల్ దగ్గర నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి ఆపరేషన్ ఫ్లడ్ అంటే పాల ఉత్పత్తిని పెంచాలి అనుకున్నాం. చివరికి 2021కి వచ్చే వరకు ప్రపంచంలోనే అత్యధికంగా మిల్క్ ప్రొడక్షన్లో వచ్చే వరకు మాత్రం ఇండియా నెంబర్ 1 ఉన్న ప్రొడక్టివిటీలో వీక్ ఉన్నాం. అంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఒక ఆవు ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు 7.2 కిలోలు అయితే భారతదేశంలో ఇంకా 4.8 నుంచి 5.2 మధ్య ఫ్లక్చువేట్ అవుతున్నాం, ఇంకా తక్కువగానే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో అదే సందర్భంలో మనం ఏం చేసామంటే వ్యవసాయం నుంచి ఉత్పత్తి అవుతున్న కొన్ని సవాళ్ళను చూస్తే వ్యవసాయం నుంచి ఉత్పత్తి అవుతున్న వాటిలో కర్బన ఉద్గారాలు 55% ఈ పశువుల ద్వారా వస్తుంది. గడ్డి తినేటప్పుడు మీథేన్, తర్వాత పేడ వేసేటప్పుడు నైట్రస్ ఆక్సైడ్ మొదలైనవన్నీ కూడా మనకు పొల్యూటెంట్గానే కనిపిస్తున్నాయి. అందుకనే పెంచే గడ్డి జాతిని కూడా మార్చాం. పచ్చిక బయలలో కాకుండా హైడ్రోఫోనిక్ విధానంలో పెంచడం. ఆ తర్వాత కనుక మనం సజ్జ, నేపియర్ ఎక్సెట్రా ఇవన్నీ కనుక చూస్తే సో మనలో కొన్ని మార్పులు వచ్చాయి అన్నది మాత్రం మనం చూస్తాం. ఇది ఒక పాయింట్గా చూస్తాం. తర్వాత మనం ఈరోజు ఇచ్చిన కరెంట్ అఫైర్స్లో కనుక చూస్తే డేవిస్ కప్. సో లాన్ టెన్నిస్లో మనం కనుక చూస్తే 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. దాన్ని మించి మరొకటి కూడా ఉన్నది ఏంటంటే ఈ డేవిస్ కప్ అనేది. ఈ సంవత్సరం డేవిస్ కప్ విజేతగా ఇటలీ మరొకసారి డిపెండింగ్ ఛాంపియన్ గెలవడం. సో నెదర్లాండ్ సెకండ్ రన్నర్అప్గా మిగిలిపోయింది అనేది మనం చూసాం. అదే కాకుండా ఉరుగ్వే దేశం అనేది సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. ఈ ఉరుగ్వేకు జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో లెఫ్ట్ పార్టీకి చెందిన యమండు ఎన్నికయ్యాడు అనేది మనం చూసాం. తర్వాత ప్రకృతి సేద్యం గురించి కొంత మనం ఆ పేపర్లో కొంచెం అంశం చూసాం. రసాయన రహిత ఉన్న పంటలు పండించాలి, ఆరోగ్యానికి ముఖ్యమని అనుకున్నాం. 2009-10 నుంచి ఇది ప్రారంభించిన ప్రస్తుతానికి కూడా మరొక 2,500 కోట్లను కేటాయించి 15,000 గ్రామాలను క్లస్టర్గా తీసుకొని దాదాపు ఒక 15 లక్షల ఎకరాలకు కూడా దీన్ని విస్తరించాలి అన్నది అని చూస్తున్నాం. So this is current affairs of today. We'll meet tomorrow with same time. Thank you all.